అదానీ కేసుల వ్యవహారం మనం పార్లమెంట్ ను కుదిపేస్తోంది. విపక్షాల ఫోకస్ అంతా అదానీపైనే ఉంది. ఇప్పుడు చర్చిస్తేనే సభ, లేకుంటే రభసే అన్నట్లుగా సిచ్యువేషన్ మారింది. అదానీ వ్యవహారంతో పార్లమెంట్ కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. అదానీని అరెస్ట్ చేయాల్సిందేనని కాంగ్రెస్ పట్టుబడుతూ ఉంటే, అసలు ఆయన చేసిన తప్పేంటో రుజువు చేయాలని బీజేపీకి చెందిన కొందరు లాయర్స్ వాదిస్తున్నారు. మరోవైపు తమ కంపెనీపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమేనని అదానీ గ్రూప్ ప్రకటించింది. ఇంతకు అదానీ తప్పు చేశారా? తప్పు చేయకుండానే అమెరికా కేసులు పెట్టిందా? అసలు విపక్షాల కోపం అదానీ పైన లేక అధికార బీజేపీ పైన? అదానీ భారతదేశ వ్యాపారవేత్త, కానీ ప్రపంచవ్యాప్తంగా ఈయనపైనే చర్చ. ప్రపంచమే అదానీ గురించి మాట్లాడుతుంటే మన పార్లమెంట్ ఊరుకుంటుందా? ముఖ్యంగా విపక్షాలు సైలెంట్గా ఉంటాయా? ఉండవు కదా. అదానీపై అమెరికాలో కేసు నమోదైందని తెలిసినప్పటి నుంచి ఇక్కడ రాజకీయం 1000 డిగ్రీల సెల్సియస్ లో మంట సాగింది. అది పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ఆ మంట డబుల్ అయింది. పదహారు కీలక బిల్లులు కేంద్రం ప్రవేశపెట్టాలని భావిస్తున్నా అదానీ సమస్య ముందు అవన్నీ సైడ్ అయ్యాయి. సభ ప్రారంభం కాగానే అదానీ కేసుపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడం, స్పీకర్ సర్ది చెప్పడం, వాయిదా పడడం, ఇదే జరుగుతూ వస్తోంది పార్లమెంట్లో. పార్లమెంటు శీతాకాల సమావేశాలు 2వ రోజు ప్రారంభం కాగానే అదానీ అంశంపై చర్చ చేపట్టాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. తర్వాత ప్రారంభమైన సభ సజావుగా జరిగే పరిస్థితులు లేకపోవడంతో గురువారానికి వాయిదా పడింది. లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీని అరెస్టు చేయాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రభుత్వం అదానీని కాపాడుతోందని ఆరోపించారు రాహుల్. You think Adani is going to accept the charges? Which world are you living in, brother? Obviously, he is going to deny the charges. The point is, he has to be arrested, as we have said. అయితే లంచాల ఆరోపణలను అదానీ గ్రూప్ కంపెనీ ఖండించింది. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్ పై ఎలాంటి ముడుపుల ఆరోపణలు లేవని అదానీ గ్రీన్ ఎనర్జీ తెలిపింది. ముడుపులు, అవినీతిపై మీడియాలో వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రకటించింది. సెక్యూరిటీలకు సంబంధించిన ఆరోపణలను మాత్రమే తమ ప్రతినిధులు ఎదుర్కొంటున్నారని కంపెనీ ప్రకటించింది. ఇటు అదానీకి మద్దతుగా 2 సీనియర్ న్యాయవాదులు గొంతు కలిపారు. అమెరికా ఆరోపణలను కొట్టిపారేశారు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి. విద్యుత్ కాంట్రాక్టుల కోసం కొన్ని సంస్థలకు, కొందరు అధికారులకు అదానీ లంచం ఇచ్చినట్లు ఆరోపణలొచ్చాయని, కానీ అమెరికా ఛార్జ్ షీట్లో ఒక్క పేరు గాని, ఒక్క వివరణ గాని లేదన్నారాయన. రాజకీయం కోసమే కాంగ్రెస్ దీనిపై రాద్ధాంతం చేస్తోందన్నారు సీనియర్ న్యాయవాది, బీజేపీ ఎంపీ మహేష్ జెట్మలాని. భారత గ్రోత్ ను అడ్డుకునే కుట్రలో భాగంగానే అమెరికా ఆరోపణలు చేస్తోందన్నది జెట్మలాని ఆరోపణ. ఇటు అదానీ ముడుపుల వ్యవహారంపై మరోసారి స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్. గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయన్నారు. వాటిపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పవన్ స్పష్టం చేశారు. ఒకసారి మేము కేబినెట్ మీటింగ్లో కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మేము 7 పేపర్స్ చేసినప్పుడు జనరల్గా ఒక ప్రెస్ మీట్లో చెప్పలేదు. దానికి చాలా త్వరగా ఎక్సర్సైజ్ చేసాం, చాలా లోతుగా అధ్యయనం జరిపిన తర్వాత కానీ మాట్లాడలేదు. ఇది కూడా సెన్సిటివ్ విషయం. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, వ్యక్తిగతంగా ఇది ఒకటి ఖచ్చితంగా గత ప్రభుత్వం చాలా అవకతవకలు జరిగినాయి, అది దాంట్లో భాగమా లేదా అనేది చూడాలి. 2 దీన్ని ఇంటర్నేషనల్ కాన్స్పిరసీతో ఒక యాంగిల్ ఉందా, సో మల్టిపుల్ యాంగిల్లో చూసి అందుకని దీన్ని కొంచెం కాషస్గా ఉండాలి. దీనికి చాలా మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత, అంటే మనదైన అధ్యయనం చేసిన తర్వాత, విచారణ జరిపిన తర్వాత దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది నేను. గత కొన్ని రోజులుగా అదానీ ముడుపుల వ్యవహారంపై రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. మరి చూడాలి అదానీ ఇష్యూ పొలిటికల్ గా ఎలాంటి మలుపులు తీసుకుంటుందో.